అందరికీ నమస్కారం. కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం. కొంతమంది కోరిక మీద మళ్ళీ చదువు అనే సీరియల్ని మనం కంటిన్యూ చేద్దామని అప్పట్లో కొద్దిగా తక్కువ ఉండేది దానికి ఇంపార్టెన్స్. అలా ఉండేది, అందుకని కొంత ఆపడం జరిగింది. కానీ ఇప్పుడు అందరి కోరిక మీద మళ్ళీ ఆ సీరియల్ని మొదలు పెడుతున్నాం. చదువు సీరియల్ 16వ భాగంలోకి వెళ్దాం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? శేషగిరి సుందరము మళ్ళా బండెక్కి స్టేషన్కి బయలుదేరారు. ఎలా ఉందిరా పిల్ల, ఈసారన్నా చూసావా? ఆ పిల్ల కన్నానేమి అన్నాడు సుందరం, ఈ పిల్లను చూసిన సంతృప్తి కన్నా ఆ పిల్ల మీద ఆగ్రహం ఎక్కువగా ప్రకటిస్తూ. దానికి ఆక్షేపణ ఏమిటి అన్నాడు శేషగిరి. కానీ వాళ్ళిచ్చే కట్నాలు కానుకలు వీళ్ళివ్వలేరు. పార్వతీశం మనందరికన్నా బాగా బతికినవాడు ఇప్పుడు చితికిపోయాడు. ఇప్పుడు వీళ్లను నా చిన్నతనం నుంచి ఎరుగుదును నేను. ఇక పార్వతీశం గారు పెళ్లి ఖాయం చేసుకుపోవటానికి వచ్చాడు. మిగిలిన విషయాలు ఏమైనా ఆయన చాలా పెద్ద మనిషి అని, సజ్జనుడని సీతమ్మ గారు ఒప్పుకోక తప్పింది కాదు. నిజానికి ఆవిడ మనస్సంతా ఏటి ఒడ్డు సంబంధం మీదే ఉంది. వాళ్ళకి బస్తీ భేషజాలు లేవు. ఇంత ఉన్నవాళ్ళు అటువంటి సంసారాలు వృద్ధిలోకి వస్తాయి కానీ దివాలా తీయవు. పిల్ల కూడా మంచి పని పాటలు గలదై ఉంటుంది. మొగుడన్నా అత్తగారన్నా ఆడబిడ్డన్నా భయభక్తులు కలిగి ఉంటుంది. కానీ సుందరం ఈ పిల్లనే చేసుకుంటానన్నాడు. వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేయటం ఆవిడ మతం కాదు. తను కట్నాలు కానుకలు ఇచ్చుకోలేనని పార్వతీశం గారు చెప్పారు. మాకున్న లక్ష్మల్లా మా అమ్మాయే, దాన్ని మీ చేతిలో పెడుతున్నప్పుడు మిగిలిన వాటి మాట ఏమిటి? పెళ్ళన్నది పెళ్లిపీటల మీదనే తీరిపోయే బంధం కాదు కదా. ఎవరు చూశారు? మా స్థితి బాగుపడచ్చు. అప్పుడు మా అల్లుడికి ఏం పెట్టుకుంటే చెల్లదు. బలవంతాన పెళ్లిపీటల మీద రాబట్టే వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అల్లుడికి పెట్టుకోవాలని ఇచ్చ ఆ విధంగా చంపేస్తే తర్వాత ఏమవుతుందో గమనించరు. పెట్టుకోవాలనే కోరిక దక్కాలి కానీ పెట్టుకునే అవకాశాలు రాకపోతాయా? వేలకు వేలు వస్తాయి అన్నాడు పార్వతీశం గారు. మేమేమైనా కట్నాల మీద పెద్ద ఆశలు ఏం పెట్టుకోవాలా? నలుగురు చూడటానికైనా ముచ్చటగా ఉండేటట్టు ఉండాలిగా. మీకైనా మాకైనా తోడబుట్టు పిల్ల ఒక్కటే. ఏ లాంఛనాలు జరిపినా. పార్వతీశం గారు సీతమ్మ గారి మాటలకు అడ్డొచ్చి, ఆ విషయం మీరు ఒక్కనాటికి కూడా సంకోచించకండి. మా అల్లుడి లాంఛనాలు అయినా సరే మానేసి జానకమ్మకు సమస్త లాంఛనాలు జరుపుతాం కానీ అన్నాడు. పార్వతీశం చెప్పిన అన్ని మాటల కన్నా ఈ మాట సీతమ్మ గారికి బాగా నచ్చింది. సాహిత్య ప్రియులు పుస్తకాల్లో చదివి మంచి మాటలు కలకాలం జ్ఞాపకం ఉంచుకున్నట్టు ఆడవాళ్లు నిత్య సంభాషణలో తమకు నచ్చే మాటలు కలకాలం చెప్పుకుంటారు. పార్వతీశం గారు అటువంటి మాట అన్నాడు. ఏమైనా సీతమ్మ గారు తన పిల్లవాడికి 1116 కట్నం అడగటానికి ఇవేమీ అడ్డం రాలేదు. సుందరానికి తల్లిని చూస్తే కోపం వచ్చింది. పార్వతీశం గారు తన ఆసక్తతను ఏ భాషలో చెప్తున్నాడో తల్లి అర్థం చేసుకోవటం లేదనుకున్నాడు. మీరు చాలా మంచివాళ్ళు, మీ అమ్మాయి మాకు నచ్చింది, కానీ మాకు వీటన్నిటికన్నా 1116 చాలా అవసరమని తల్లి అంటే ఎంత కోపం వచ్చి ఉండునో అంత కోపం వచ్చింది సుందరానికి. కానీ సుందరం భావాలు గమనించే స్థితిలో మిగిలిన వారు లేరు. సీతమ్మ కోరిన దానికి పార్వతీశం గారు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. 1116లకు పట్టు పట్టద్దన్నాడు. తనకిచ్చే శక్తే ఉంటే సుందరానికి ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చి ఉండేవాడిని అన్నాడు. శక్తి లేదంటున్నారు కనుక అంతవరకైనా ఇవ్వండి అంది సీతమ్మ గారు. పార్వతీశం గారు ఎటువంటి గొప్ప భావాలతో సంభాషణ మొదలెట్టాడో అంతగా అనా పైసలకు దిగింది చర్చ. అన్ని లాంఛనాలతోనూ కలిపి పార్వతీశం గారి సొత్తు సీతమ్మ గారికి సుందరానికి 1116 తక్కువ కాకుండా ముట్టేటట్టుగా బేరం సెటిల్ అయింది. ఇదంతా వింటున్న సుందరానికి వికారం పుట్టింది. తన కళ్ళెదుటే మానవత్వానికి ఘోరమైన అపచారం జరిగిందని వాడు తలపోశాడు. ఆ అపచారాన్ని నివారించే శక్తి మటుకు వాడికి లేకుండా పోయింది. ఇక సుందరం పెళ్ళి ఇంకా 20 రోజులు ఉందనగా శకుంతల జానకిని చూడటానికి వచ్చింది. కొత్తగా వచ్చిన భారతి ఏ స్నేహితుడి దగ్గర సంపాదించి చదువుకుంటూ సుందరం ఇంట్లోనే ఉన్నాడు. రా తల్లి శకుంతల రా అంది సీతమ్మ గారు. శకుంతల వైధవ్య ప్రాప్తిని మాసాలతోనూ వారాలతోనూ సహా తూచి కొలిచే జాలి తన గొంతులో ప్రవేశపెట్టి,
జానకి తను చేసే పని పూర్తిగా కట్టిపెట్టి తనను తాను శకుంతల పరం చేసుకుంది. సామాన్యంగా గొప్పవాళ్లకు చూపే ఆదరమే పెద్ద జబ్బులు ఉన్న వాళ్ళకి, గొప్ప విపత్తు సంభవించిన వాళ్ళకి చూపటం స్వాభావికం. త్వరలో సీతమ్మ గారు జానకి శకుంతల కట్ట అయిపోయి నట్టింటో లోకాభిరామాయణం మాట్లాడారు. గదిలో ఉన్న సుందరానికి ద్వారబంధం గుండా శకుంతల మొహం 3 పాళ్ళు, జానకి మొహం 1 పాలు, తల్లి వెనక భాగంలో సగము కనిపిస్తున్నాయి. సుందరానికి కథ నడవలేదు. శకుంతలకి చూడాలన్న కోరిక కూడా వాడికి ఇప్పుడు లేదు. తన కాబోయే భార్యని ఎన్నుకున్న తర్వాత శకుంతల వాడికి దూరం అయిపోయింది. ఆమెను గురించి వాడి మనసులో ఇప్పుడు ఎటువంటి ప్రశ్నార్థకపు గురుతులు లేవు. అయినా వాటి తాలూకా ఆనవాళ్లేవో నిలిచిపోయి ఉన్నాయి. తనకే తెలియకుండా సుందరం శకుంతల పట్ల తనకు గల బాధ్యత ఎలా నిర్వర్తించేది ఆలోచించడం మొదలుపెట్టాడు. తను కూడా ఒక కథ రాస్తాడు, ఒక గొప్ప సంఘ సంస్కరణ కథ. వెంటనే కాదు, కొంతకాలానికి. దాన్ని భారతికి పంపిస్తాడు. అది భారతిలో బొమ్మలతో సహా అచ్చుపడుతుంది. అప్పుడు దాన్ని చాలామంది చదువుతారు. ఆ చదివిన వాళ్ళలో ఎవరో ఒకరు శకుంతలను పెళ్ళాడతారు. శకుంతల తన కృతజ్ఞత తెలుపుతూ ఒక ఉత్తరం రాస్తుంది. అది జరగబోతున్న విషయం. వైకుంఠపాళి ఆడదాం, వస్తావా అన్నయ్య అంది జానకి. సుందరం లేచి వచ్చాడు. వాడు శకుంతలతో ఆప్యాయంగా ఎన్నడూ మాట్లాడలేదు, ఆటలు అంతకన్నా ఆడలేదు. ఇదే మొదటిసారి అయినప్పటికీ సుందరానికి ఇది అసహజంగా ఏమీ లేదు. అందరికన్నా శకుంతల ఆటలో మునిగిపోయింది. 4 వేసుకుంటే చిన్న నిచ్చెన, 3 వేసుకుంటే పాము అంటూ ఆ పిల్ల జానకిని సుందరాన్ని కూడా హెచ్చరిస్తూ, నిచ్చెనలెక్కితే సంతోషిస్తూ, పాములు కలిస్తే విచారిస్తూ వచ్చింది. ఆ కాసేపు సుందరానికి జానకి ఎంత దగ్గర మనిషో శకుంతల కూడా అంత దగ్గర మనిషి అల్లేనే తోచింది. వెనక తను ఆమెను ఎవరో మనిషి అల్లేను ఎక్కడో మనిషి అల్లేను చూసినందుకు వాడిప్పుడు ఆశ్చర్యపడ్డాడు. పెళ్ళెప్పుడు అంది శకుంతల ఆట మధ్యలో. జానకి చెప్పింది. నువ్వు కూడా పెళ్ళికి వస్తావా శకుంతల? రారాదు అంది జానకి. ఇంకా నయ్యం, పెళ్ళయి వస్తారుగా, అప్పుడు మీ వదిన్ని చూస్తాలే అంది శకుంతల. శకుంతల తనకన్నా జానకి కన్నా ఎంతో పెద్దదనిపించింది సుందరానికి. ఇక సుందరం పెళ్ళి అయిపోయింది. పెళ్ళి 5 రోజులు తాను ఆనందమే అనుభవించాడో బాధే పడ్డాడో కూడా ఊహించడం సాధ్యం కాలేదు. పెళ్లి హడావిడి, పందిళ్ళు, ఊదువత్తుల వాసన, ఆడవాళ్ల పట్టు చీరల తళతళ, గంధం పూతల, అలాగే మల్లెపూల గుమగుమ, ఆడవాళ్ల కేకలు, పిల్లల పరుగులు, సన్నాయి మేళం, పురోహితుడి మంత్రాలు, పెళ్లివారింట్లో పందిట్లో గాడిపోయి దగ్గర నుంచి వంట వాసనలు, పంక్తులు తీరి భోజనాలు, మేజువాణీలు, పూల చెల్లాట, ఊరేగింపులు, పేర్లు చెప్పించటాలు, ఇదంతా చాలా వినోదంగా ఉంది. కానీ దాని వెంట తగువులు, సాధింపులు, స్వార్థాలు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాయో తెలియని హక్కులు ప్రకటించుకోవటాలు, ఒకరి వెనక ఒకరు నిందించుకోవటాలు, సాగదీయించుకోవటాలు మొదలైనవి చూస్తే సుందరానికి చాలా అసహ్యం వేసింది. మనం అందరం సంఘంలో ఉంటున్న వాళ్ళమే, సంఘ ధర్మాలకు కట్టుబడ్డ వాళ్ళమే. అయినా కూడా నిత్యము మనకు సంఘంతో సన్నిహిత సంబంధం ఉండదు. అందులో సుందరం విద్యార్థి కావటమే కాక బాహ్యంగా కొద్దిమంది స్నేహితులతోనూ అంతరంగంలో తన భావ ప్రపంచంలోనూ జీవించేవాడు. అటువంటి వాడు సంఘాన్ని, అది కూడా తన బంధువర్గానికి సంబంధించినంతవరకే దగ్గరగా చూసే అవకాశం పెళ్లిలో కలిగింది. దగ్గరగా చూస్తే ఈ సంఘం వాడికి నచ్చలేదు. తన పెళ్లికి వచ్చిన వాళ్ళలో నిజమైన మానసిక జీవితం జీవిస్తూ జీవితంలో పరిపూర్ణత్వం చవి చూస్తున్న వాళ్ళు దాదాపు ఎవరూ లేరనిపించింది వాడికి. అందుచేతే వీళ్ళకి అభిమానం లేదు. తమ ప్రవర్తన చూసి ఎవరన్నా అనుకుంటారనే భయం లేదు. వాళ్ళకి ఇతరులతో గల సంబంధాలన్నీ స్వార్థం మీద, వేధింపుల మీద, సాధింపుల మీద ఆధారపడ్డాయి. ఇక ఈ పెళ్లి అట్టహాసం అంతటికీ వాస్తవమైన విషయం తనకు లక్ష్మికి ఏర్పడిన మొగుడు పెళ్ళాం సంబంధం మాత్రమే. మిగిలిందంతా ఒట్టి అబద్ధం, కృత్రిమానందం, నిరర్థకమైన పోట్లాటలు. సుందరం మనస్సు మనిషికి మధ్య ఉండదగిన ఆదర్శ సంబంధం గురించి ఆలోచిస్తోంది. ఆ సంబంధం బయట ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి జానకి నరుసు సాగించిన శృంగారం కూడా సుందరానికి నచ్చలేదు. జానకికి ఇంకా కార్యం చేయలేదు. అయినా విడిదిలో వాళ్ళిద్దరూ కొంత సందడి చేశారు. నరుసు హార్మోనియంతో సహా దిగాడు. 5 రోజులు పెళ్లి విడిది. నరుసు పాటలతో హోరెత్తుకుపోయింది. జానకి విడిది దొడ్లో కొబ్బరి చెట్టు ఆకులు కోసి 4-5 బోరాలు తయారు చేసింది.
నరుసు హార్మోనియం ముందుంచుకుని పాట ప్రారంభించినప్పుడల్లా జానకి తాను చేసిన బోరాలు నలుగురు పిల్లలకిచ్చి కిటికీ కింద నుంచి ఓదమనేది. విడిది యావత్తు కోలాహలం అయిపోయేది. నరుసు పాట వినాలని కుతూహలపడేవాళ్ళు జోక్యం కలిగించుకుని పిల్లల దగ్గర నుంచి కొబ్బరాకు బోరలు లాక్కునేదాకా అల్లరి సాగేది. ఒకసారి నరుసు, ఇంత పెద్ద పెళ్లి విడిది ఉంది, నాకెవరూ ఒక్క చుక్క సెంటు రాసిన పాపాన బోరాయ్ అన్నాడు. ఆ రోజు సాయంకాలమే జానకి విడిది దగ్గరికి అమ్మ వచ్చిన వాళ్ళ దగ్గర బేడా పెట్టి ఓటో దిల్ బహార్ బుడ్డీ కొని నరుసు పెట్టెలో బట్టలన్నిటికీ పట్టించేసింది. తర్వాత నరుసు పెట్టె ధరిస్తూనే ముక్కు గట్టిగా మూసుకుని హరిహరి అన్నాడు. ఆ తర్వాత పెళ్లి పూర్తయ్యేదాకా నరుసు బట్టల వాసనల గురించి అందరూ ఏడిపిస్తూనే ఉన్నారు. భూజంబంతి రోజున నరుసు జానకి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. నరుసు పల్లెటూరు బయటని సుందరం ఏనాడో నిశ్చయించుకున్నాడు. తన చెల్లెలు జానకి గంభీరమైన మనిషిగా ఉంటుందని వాడు ఆశించాడు. మనుషులంతా చాలా గంభీరంగా ఉండాలని వాడి ఉద్దేశం. తాను కూడా ఉండదగినంత గంభీరుడిగా ప్రజల్లో కనిపిస్తున్నాడో లేదో అన్న భయం సుందరానికి ఉండేది. నరుసు హార్మోనియం వెంటబెట్టుకు రావడమే సుందరానికి యావగింపు కలిగించింది. దానికి తోడు జానకి వాడు కలిసి అల్లరి చేస్తున్నారని, వాళ్ళని చూసి అంతా నవ్వుతున్నారని తెలిసి సుందరం లోపల చాలా చిరాకు పడ్డాడు. వాడు ఎక్కువ భాగం పెళ్లివారింట్లో ఉండేవాడు కనుక విడిదిలో జరిగే విషయాలు వాడికి తెలియవు. నరుసు సంగీతం చాలామందిని ఆకర్షించిందంటే వాడు నమ్మలేకపోయాడు. కానీ పెళ్లి 4వ రోజు ఉదయమే సుందరం విడిదికి వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. అప్పుడు నరుసు చాలా పద్యాలు పాటలు పాడాడు. ఎవరో కోరగా బాలగంధర్వాది మూర్తిమంత పాడాడు. ఒకసారి కాదు, 1/2 డజన్ సార్లు పాడితే కానీ వినేవాళ్ళు వదలలేదు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు కాక రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా చాలామంది పోగైపోయారు. సుందరానికి ఒక్కసారిగా పెద్ద కనువిప్పైనట్టుంది. బాలగంధర్వ ఎవరో, మూర్తిమంత ఏ భాషో, అసలు పాట ఎలా ఉంటుందో సుందరానికి తెలియదు. కానీ నరుసు కన్నా ఆ పాట ఇంకెవరు కానీ బాగా పాడగలరు అని సుందరం ఊహించలేకపోయాడు. వాడు మొట్టమొదటిసారి నరుసును చూసుకుని గర్వించాడు. పాట చాలా ఇంప్రూవ్ చేశావురా అన్నాడు సుందరం. తొందరపడమాక, ఎప్పటికన్నా పారుపల్లి సుబ్బారావు పక్క కృష్ణుడు వెయ్యాలి, అప్పుడు కానీ మన ప్రభ వెలగాలి అన్నాడు నరుసు. ఇక నీకేం చేదస్తమే, ఎట్లా? ఎప్పుడో మంచి రోజు చూసి నరుసును పంపించేస్తాను, గుట్టు చప్పుడు కాకుండా పిల్లని గదిలోకి పంపించేయి అని సీతమ్మ గారికి శేషగిరి సలహా ఇచ్చాడు. ఇలా చేయటానికి సీతమ్మ గారు అంతరాత్మ ఎంతమాత్రం ఒప్పలేదు. అంతరాత్మను నమ్ముకుని అది చెప్పినట్టు చేస్తే పొరపాటు జరగదన్న భ్రమ చాలామందికి ఉంటుంది. కానీ అంతరాత్మలకు ఒక్కొక్కప్పుడు కించిత్తైన ప్రపంచ జ్ఞానం ఉండదు. అవి మన చేత ఎన్నో బుద్ధిమాలిన పనులు చేయిస్తాయి. అంతరాత్మను అనుసరించే సీతమ్మ గారు తన కొడుక్కి వియ్యాల వారిచ్చిన 500కు సరిపడా కోడలికి నగలు చేయించి కొడుకు పెళ్లి ఖర్చులకు మరొక 500-600 అప్పు చేసింది. నలుగురిని పిలిచి ముచ్చటగా జానకికి గర్భాధానం జరిపించాలంటే ఎంత హీనంగా చేసినా 100-150 ఖర్చు కాక తప్పదు. ఇంకో నెలలో సుందరం కాలేజీలో ప్రవేశించవలసి ఉంది. ఇటు పిల్లని కాపురానికి పంపి ఇల్లంతా అద్దెకిచ్చి తాను పిల్లవాడు పొరుగురు కాపురం పెట్టాలి. అన్నిటికీ కలిపి మరో 100-150 కావాలి. సీతమ్మ గారు అంతరాత్మను చూడబోతే అది జానకి కార్యానికి డబ్బు తగలేయమంటోంది. మగ పిల్లవాడని పక్షపాతం చూపకూడదు అంటోంది. ఇదే నువ్వు పిల్లకి నీ చేతి మీదుగా జరిపే ఆఖరి ముచ్చట. ఆ తర్వాత పిల్ల అత్తవారి సొత్తు అంటోంది. శేషగిరి సహాయంతో సీతమ్మ గారు తన అంతరాత్మ నోరు మూసి ఎవరికీ తెలియకుండా కొద్ది ఖర్చుతో కూతుర్ని అల్లుణ్ణి కలిపింది. 3 నిద్రలు అయ్యాక శేషగిరి కుటుంబం అంతా వెళ్ళిపోయేటప్పుడు జానకి కూడా వాళ్లతో వెళ్ళిపోయింది. జానకి వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ గారు సుందరం మిగిలేసరికి వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఎడం ఇద్దరికీ తెలిసొచ్చింది. తల్లి ఏదన్నా చెప్తే సుందరం ఊకొడతాడు. వాడు వింటున్నాడో లేదో కూడా తల్లికి తెలియదు. ఏ విషయం మాట్లాడితే కొడుకు సంభాషిస్తాడో తెలుసుకుందామని సీతమ్మ గారు చాలా రకాల విషయాలు చర్చించి ఆఖరికి కొన్ని నిర్ణయాలకు వచ్చింది. సుందరానికి ఇంటికి సంబంధించిన డబ్బు చిక్కులు, రాబడి, ఖర్చు, బాకీలు, వడ్డీలు మాట్లాడటం ఇష్టం లేదు. వాటిని గురించి ఆలోచించటం కానీ వినటం కానీ వాడికి బాధ. చుట్టుపక్కల గురించి వినటం విసుగు. తన చదువు గురించి మాట్లాడటం వాడికి అస్సలు ఇష్టం లేదు. అందుచేత ఆవిడ కొడుకుతో మాట్లాడదగిన విషయాలే లేకుండా పోయాయి. పోని సుందరం తనకిష్టమైన విషయాలు తల్లితో మాట్లాడతాడా అంటే అది ఉండేది కాదు. యారా సుందరం,
ఈ ఏడు మీ అత్తగారు ఊళ్ళో కాలేజీ పెడుతున్నారంటగా, హాయిగా అత్తారింట్లో ఉండి చదువుకోరాదు అంది సీతమ్మ గారు. నాకు అక్కర్లేదు, కొత్తగా పెట్టే కాలేజీలు హై స్కూళ్ళల్లే ఉంటాయి. చేతగాని లెక్చరర్లు ఉంటారు, వాటిల్లో చదవటం కన్నా చదువు మానేయటం మంచిది అన్నాడు సుందరం. ఇంకో 10 రోజులు కాలేజీలు తెరుస్తారనగా పార్వతీశం గారు వచ్చారు. ఆయన కూడా అదే సలహా ఇచ్చాడు. సుందరం వెంటనే ఒప్పుకున్నాడు. సీతమ్మ గారు కొడుకుని తప్పకుండా ఉండలేకపోయింది. యారా, కాలేజీ చదువుకి అత్తవారు రూపమ్మంటే కాదు కూడదంటివే అని కొడుకుని అడిగింది ఆవిడ. సుందరం తల్లి కేసు చూసి ఏమీ పలక్కుండా ఊరుకున్నాడు. తల్లి ప్రశ్నకు వాడు చెప్పగల సమాధానం ఉంది. మా అబ్బాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదువు చెప్పించండి అని తల్లి తన మామగారితో అనటం సుందరానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అంతకన్నా తనకు అవమానం ఉండబోదని వాడి అభిప్రాయం. కానీ మామగారు తనకు తానే అడిగాడు కనుక వాడు సమ్మతించాడు. ఇదంతా తల్లికి వివరించి చెప్పడానికి వాడికి ఎంత మాత్రం మనసు పోలేదు. తన భావాలను ఆవిడతో చెప్పుకోవటం వాడికి అలవాటు తప్పింది. ఇదంతా తెలియదు గనక సీతమ్మ గారు చాలా బాధపడింది. మరి తర్వాయి భాగం మనం ఇంకో 2 అవర్స్లో వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.